హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఏ మినీ వ్లాగ్. నాకు తెలిసి ఇలా వ్లాగ్ చేయలేదేమో నేను ఇప్పటి వరకు. అప్పుడెప్పుడో స్టార్టింగ్ లో లాంగ్ వీడియో చేసినట్టుంది. నాకు మీరు అడిగినట్టు రకరకాలుగా వ్లాగ్స్ చేసి పెట్టాలని ఉంటుంది లాంగ్ వీడియోస్, బట్ అస్సలు కుదరట్లా. ఈ మధ్య రీతున్ కూడా ట్యూషన్ మానిపించేసి నేనే చెప్పుకుంటున్నాను ఇంట్లో. మరీ స్ట్రెస్ అయిపోతుందని అనిపించింది. అందులో నాకేం పికప్ అయినట్టు అనిపించలేదు, ఇంకా ఉన్న దాంట్లో తగ్గిపోయినట్టు అనిపించింది. మిర్చి సినిమాలో అనుష్క చెప్పినట్టు మా నాన్న పిల్లలకి ఒంట్లు ఏబిసిడీలు నేర్పించుకునే అంత అయితే చదివించాడు. ఇంకా నేను చెప్పలేను అన్నంత చదువుల్లో వెళ్ళిపోతే సరే గానీ ఇప్పుడు నేను చెప్పగలను కదా, అందుకని చెప్పేసి ఆపిచ్చేసాను. ఇంకా పిల్లలు వచ్చే లోపే నేను పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. పిల్లలు వచ్చిన తర్వాత ఓన్లీ వాళ్ళకి సంబంధించిన పనులే చేస్తా. నాకు ఇంట్లో పని కంప్లీట్ అయిపోయేసరికి పిల్లలు కూడా వచ్చేసారు. మా జాషు ఈ మధ్య ఎంత గుడ్ గర్ల్ అయిపోయిందో మీరే చూడండి వీడియోలో. తన షూ తనే తీసుకుంటుంది, తన లంచ్ బ్యాగ్ తనే తీసుకెళ్లి కిచెన్ లో పెడుతుంది, తన బ్యాగ్ మళ్ళీ తనే తీసుకొచ్చి చైర్ లో పెట్టుకుంటుంది. నిదానంగా చెప్తే వింటది, నాలాగే కోపడ్డావా ఇంక వినదు. రావడమే ఫుల్ ఆకలితో వస్తారు. ఇంకా రావడమే కాళ్ళు చేతులు కడిగేసుకొని మొహాలు కడుక్కొని వాళ్ళిద్దరే, ఇంకా మనదే ఉండదు. రీతు కొంచెం పెద్దదైపోయింది కాబట్టి జాషుని కొంచెం టేక్ కేర్ చేస్తుంది. ఈ రోజు నేను స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు, కొంచెం బయటకు వెళ్ళాము. ఇంకొచ్చేటప్పుడు వాళ్ళ నాన్న పిల్లల కోసమని పానీపూరి తీసుకొచ్చాడు. అయినో నాకు తెలుసు ఇది అంత హెల్దీ ఫుడ్ కాదని, కానీ చాలా తక్కువలేండి ఎప్పుడో ఒకసారి. ఎంత ఇష్టంగా తింటుందో చూడండి మా జాషు. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి నేనైతే నవ్వుకున్నా. ఈ మినీ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.